హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లాంటి ఒక చల్లటి వెదర్లో చికెన్ మటన్ ఎవరైనా చేస్తారు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే నేను గోంగూర పప్పు చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని వెల్లుల్లి ఎండుమిర్చి వేసి ఫ్రై చేశాను. అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను వేసిన పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి ఎక్కువ వేసుకున్నాను. ఒకవేళ మీ విధానం కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి చూసుకొని. తర్వాత నేను ఇక్కడ 2 టమాటాలు వేసాను. టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసాను. టమాటాలు మగ్గాలి అంటే దాని పైన ఉన్న స్కిన్ కొంచెం పీల్ అవ్వాలి, అంతవరకు మగ్గబెట్టుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే వేసేసాను. గోంగూరని పప్పుని కలిపి ఉడకబెట్టట్లేదు నేను, ఎందుకంటే ఒక్కొక్కసారి పప్పు ఉడకదు సరిగ్గా. గోంగూర ఉడికేదానికి కొంచెం వాటర్ వేసి మూత పెట్టుకుని పెట్టేసుకున్నాను. తర్వాత అది మొత్తం ఉడికిపోయిన తర్వాత పప్పుగా దీంట్లో కలిపేసుకున్నాను. నేను చింతపండు సపరేట్గా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో పులుపు ఉంటుంది, అలానే టమాటా వేసాను కాబట్టి. ఇక్కడే మనం కొంచెం ఉప్పు చూసుకొని చెక్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర పప్పు రెడీ. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.